थर्ड पॉइंट, श्रेष्ठ भाग्य के स्मृति स्वरूपन तो दुख की लहर आ नहीं सकती। శ్రేష్టమైన భాగ్యం యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి, అప్పుడు దుఃఖం యొక్క అలలు రావు. శ్రేష్టమైన స్మృతి స్వరూపంగా అయినట్లయితే దుఃఖం యొక్క అలలు రావు అంటున్నారు బాబు. सदा अपने श्रेष्ठ भाग्य को देख, भाग्य भी दाता बाप स्वतः ही यह दाता है. सदा स्वयं శ్రేష్టమైన భాగ్యవాన్గా చూసి భాగ్య విధాత బాబా స్వతహాగానే జ్ఞాపకం వస్తున్నారు కదా. भाग्य विधाता और भाग्य दोनों याद रहते. భాగ్య విధాత మరియు భాగ్యము ఇవి రెండు స్మృతిలో ఉంటున్నాయి కదా. क्या क्या भाग्य मिला है उसकी स्मृति सदा इमर्ज रूप में है. ఏమేమి భాగ్యం లభించాయి వాటి యొక్క స్మృతి సదా ఇమర్జ్ రూపంలో ఉంటుందా? ऐसे नहीं अंदर में तो याद है नहीं बाहर दिखाई, లోపలైతే ఉంది ఇలా అనకండి, బయటికి కనిపించాలి అంటున్నారు. నాకు భాగ్యం యొక్క స్మృతి, ఆ సంతోషం అన్న ఆశ నాకు లోపల ఉంది అని అనడానికి లేదు, బయటికి కనిపించాలి. क्योंकि सारे कल्प में ऐसे श्रेष्ठ भाग्य कभी भी मिल नहीं सकते. ఎందుకు అంటే మొత్తం కల్పంలో ఇంతటి శ్రేష్టమైన భాగ్యము ఇంకెప్పుడు లభించదు. सत्य के भाग्य और इस समय के भाग्य में क्या अंतर है? సతీకి భాగ్యానికి మరి ఇప్పుడున్న ఈ సమయం యొక్క భాగ్యానికి ఎంత తేడా ఉంది? బాబా ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది అని. అభికా భాగ్య శ్రేష్ఠ హే, ఇప్పుడు యొక్క భాగ్యమే శ్రేష్టమైనది కదా. సతీకి భాగ్యం కంటే ఇప్పుడున్న భాగ్యమే శ్రేష్టమైనది. ఎందుకని? क्योंकि इस समय हीरे तुल्य हो और सतयुग में सोने तुल्य हो जाए. ఎందుకంటే ఈ సమయంలో మీరు వజ్ర సమానమైన వారు. మరి సతయుగంలో ఉన్న భాగ్యము బంగారంతో సమానమైనది. దేని వాల్యూ ఎక్కువ, వజ్రమా బంగారం? तो सदा दिल में श्रेष्ठ भाग्य के गीत गाते रहते. సదా హృదయంలో ఈ శ్రేష్టమైన భాగ్యం యొక్క పాటలు పాడుకుంటున్నారా? ఆటోమేటిక్ బజతా है या कभी बंद हो जाता है? ఆటోమేటిక్ గా అలా ఈ పాటలు మ్రోగుతూ ఉన్నాయా లేక అప్పుడప్పుడు బంద్ అయిపోతున్నాయా? సదా బజతా है या कभी कभी खराब हो जाता है? సదా మ్రోగుతున్నాయా లేక అప్పుడప్పుడు పాడైపోతున్నాయా? అంటే టేప్ రికార్డ్ ఉందనుకోండి, అది ఎప్పుడు పాడుతూనే ఉంటుందా లేక మధ్య మధ్యలో పాడైపోతుందా? అలాగా మన మనసే టేప్ రికార్డ్. ఈ మనసు అనే టేప్ రికార్డు నిరంతరం భాగ్యం యొక్క స్మృతిలో ఆ మజాలో ఆ పాటలు పాడుకుంటూ ఉంటుందా లేక అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుందా? అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంది. क्योंकि अविनाशी प्राप्ति कराने वाला भाग्यवी दाता है. ఎందుకు అంటే అవినాశి ప్రాప్తిని ఇప్పించే వాళ్ళు ఎవరు ఇక్కడ? भाग्यवी दाता కదా. जो भाग्य मिला है उसकी अगर लिस्ट निकालो तो कितनी लंबी लिस्ट हो जाएगी. ఏదైతే భాగ్యం లభించిందో దాన్ని మీరు లిస్ట్ తీసినట్లయితే ఎంత పెద్ద లిస్ట్ అయిపోతుంది. బాబా ఇచ్చినటువంటి భాగ్యము
మనం లిస్ట్ రాస్తే అది ఎంత పెద్ద లిస్ట్ అయిపోతుంది, లంబీ లిస్ట్ హేనా, ఇది పెద్ద లిస్ట్ అయిపోతుంది కదా. इसलिए कहा ही जाता है कितना मिला क्या मिला, అందుకే ఏమంటారు, ఎంత లభించింది ఏం లభించింది. तो कहते हैं అప్రాప్తి कोई వస్తువు नहीं रही అంటారు కదా, అప్రాప్తి అనే వస్తువు ఏది లేదు. ఏమంటారు, భగవంతుడు లభిస్తే అన్ని లభించినట్ట కొన్ని లభించినట్ట, అంటే అప్రాప్తి అనే వస్తువే ఏమీ లేదు. ఇస్సే సిద్ధి హై సబ్ కుచ్ మిల్ గయా, దీంతో ఏం నిరూపించబడుతుంది, అన్ని లభించేశాయి. బాబా లభించారు అంటే అన్ని లభించాయనే కదా. జో మిలా హై ఉస్కో సంభాలనా ఆతా హై, మరి ఏవైతే లభించాయో వాటిని సంభాళించుకోవడం వస్తుందా. या कभी कभी कोई चोरी करने चला जाता है, లేక అప్పుడప్పుడు ఏదైనా దొంగతనం చేసి వెళ్ళిపోవడం జరుగుతుందా. అంటే ఎవరు దొంగతనం చేస్తారు మన దగ్గర ఖజానాలు, మాయ, అవునా. మాయ వచ్చి అప్పుడప్పుడు దొంగిలించుకుని వెళ్ళిపోతుందా, లేక మంచిగా సంభాళించుకోవడం వస్తుందా అని అడుగుతున్నారు. దొంగోడు వచ్చి ఏదైనా దొంగలించుకుని పోతే దాని అర్థం ఏంటి, మనం కరెక్ట్ గా లాక్ చేయలేదు అని కదా, సరైనటువంటి ఆ సెక్యూరిటీ మనం చేయలేదు అని అర్థం కదా. మరి మనలో ఏమైనా ఖజానాలు మాయమవుతున్నాయి అంటే అప్పుడప్పుడు దానికి అర్థము మనకి సెక్యూరిటీ సరిగ్గా చేసుకోవడం లేదు, అందుకే మాయ వస్తుంది, దొంగలించుకుని పోతుంది. మాయా చోరీతో కర్నే నహి జాతి, మాయ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడం లేదు కదా. माताओं को कभी थोड़ी सी भी दुख की लहर आती है, బాబా అడుగుతున్నారు, మాతలకు ఎప్పుడైనా ఏ కొంచెమైనా దుఃఖమే కల రావటం లేదు కదా. तो उस समय अपना भाग्य भूल जाता है, వాళ్ళ ఆ సమయంలో మీ యొక్క భాగ్యాన్ని మర్చిపోయినట్లే కదా అంటున్నారు బాబా. దుఃఖం యొక్క అలా వచ్చింది అంటే భాగ్యం యొక్క స్మృతిని మర్చిపోయినట్లే కదా. స్మృతి మీ లాతే హూ ఇస్సే సిద్ధి హై విస్మృతి హుయి, స్మృతిలోకి తెచ్చుకుంటున్నారు అంటే దీంతో ఏం అర్థమవుతుంది, విస్మృతి వచ్చింది అని. బాబా ఇప్పుడు మళ్ళీ బాబాని గుర్తు చేసుకోవాలి, బాబా ఇచ్చే ఖజానాల్ని గుర్తు చేసుకోవాలి అంటే అప్పటి వరకు ఏమున్నట్టు, విస్మృతి ఉంది కదా. సదా స్మృతి స్వరూప, బాబా చెప్తున్నారు సదా స్మృతి స్వరూపంగా ఉండండి. दुनिया वाले भाग्य के पीछे भटक रही और आपको घर बैठे भाग्यवी दाता बाप ने भाग्य दे दिया. ప్రపంచం వాళ్ళు భాగ్యం వెనకాల భ్రమిస్తున్నారు, వెతుకుతున్నారు ఎక్కడ భాగ్యం దొరుకుతుంది అని. మరి మీకైతే ఇంట్లో కూర్చుంటూనే భాగ్యవి దాత బాబా భాగ్యాన్ని ఇచ్చేసారు. కష్టపడ్డారా ఏమైనా ఈ భాగ్యం పొందడం కోసం? లేదు కదా. ఆరాంగా ఇంట్లో కూర్చుని కూడా మురళి వింటున్నారు, ఆరాంగా ఇంట్లో కూర్చుని కూడా యోగం చేస్తున్నారు, ఆరాంగా ఇంట్లో కూర్చుని 21 జన్మలకి సంపాదన చేసుకుంటున్నారు. ఇట్నా బడా పరివర్తన్ ఆ గయా, ఎంత పెద్ద పరివర్తన వచ్చింది. कभी भी अपने को इस श्रेष्ठ भाग्य से अलग नहीं करो, అంటే ఎప్పుడూ కూడా ఈ భాగ్యం నుంచి స్వయాన్ని వేరు చేసుకోవద్దు అంటున్నారు బాబా. మేరా భాగ్య హై తో మేరా కభీ భూల్తా హై క్యూ, నా భాగ్యము అంటారు. మరి నాది అనేది ఎప్పుడైనా మర్చిపోతారా ఏంటి? నా భాగ్యము అంటే ఎప్పుడు వెంటే ఉంటుంది. ఎప్పుడైనా మర్చిపోతున్నాము అంటే నాది అనేది ఇంకా రాలేదు, అవునా.
అప్పుడప్పుడు అంటున్నాము, అప్పుడప్పుడు వదిలేస్తున్నాము. అంటే పక్కా నిశ్చయం ఏర్పడలేదు ఇది నా భాగ్యమే అని. బాప్ కా దియా హువా ఖజానా అప్నా హై నా. బాబా ఇచ్చినటువంటి ఖజానాలు ఎవరివి? స్వయాన్వే కదా అంటున్నారు. ఎవరు బాబా? నా బాబా. మరి నా బాబా యొక్క ఖజానా ఎవరిది? నాది. అవును. మరి నాది అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. इतने श्रेष्ठ भाग्यवान आत्माएं बनती हो जो अभी तक भी आपके भाग्य की महिमा कितनी करते रहते हैं. ఇంతటి శ్రేష్టమైన భాగ్యవాన్ ఆత్మలుగా అయిపోయారు కనుక ఇప్పటికీ కూడా ఏదైతే మీ యొక్క భాగ్యం మహిమ ఎంతగా చేస్తున్నారు చూడండి. ఈ కీర్తన క్యా హై? ఈ కీర్తనలన్నీ ఏంటి? దేవతల ముందు కూర్చుని కీర్తనలు పాటలు పాడుతూ ఉంటారు కదా. ఆ పాటల్లో ఏముంటాయి? వారి యొక్క భాగ్యాన్ని వర్ణిస్తూ పాటలు పాడుతుంటారు. అంటే ఆ భాగ్యం అంతా ఎవరిది? దేవతలది. మరి దేవతల కంటే ముందు ఎవరిది? బ్రాహ్మణులది. బ్రాహ్మణులు ఎవరు? మనమే. అంటే భాగ్యం ఎవరిది? మనదే. आपके प्राप्ति हुए भाग्य की महिमा, మీరు ప్రాప్తించుకున్నటువంటి భాగ్యం యొక్క మహిమ జరుగుతుంది. तो जब भी कोई देवी देवताओं का कीर्तन सुनते हो तो क्या लगता है? ఎప్పుడైనా ఏ దేవి దేవతల యొక్క కీర్తనలు వింటూ ఉంటారో అప్పుడు ఏమనిపిస్తుంది? దేవీ దేవతల యొక్క మహిమను కీర్తన రూపంలో విన్నప్పుడు ఏమనిపిస్తుంది? समझते हो हमारी प्राप्तियों की महिमा कर रहे, మా యొక్క ప్రాప్తులను మహిమ చేస్తున్నారు అని భావిస్తున్నారా? ఇదంతా ఎవరి మహిమ? మేం పొందినటువంటి ప్రాప్తి యొక్క మహిమ అని అనుకుంటున్నారా? ఇంకా వేరుగానే భావిస్తున్నారా? వాళ్ళు వేరు, మేం వేరు, దేవతలంటే వేరు, మేము వేరు, మేము సాధారణమైన వాళ్ళం, అలా వేరేగా అనిపిస్తుందా? లేక నా యొక్క భాగ్యాన్ని అక్కడ వర్ణన జరుగుతుంది, అది నా భాగ్యమే అని అనిపిస్తుందా? చైతన్యమే అప్నే జడ చిత్రకి మహిమ సున్ రహి. చైతన్యంగా మీ యొక్క జడ చిత్రాల మహిమను మీరు వింటున్నారు. सबसे ज्यादा ఖుషి కిస్కో? అందరికంటే ఎక్కువగా ఖుషి అనేది ఎవరికి ఉంటుంది? తెలుసుకున్న వారికా, తెలియని వారికా? కోయికు కమ్ నహీ, ఎవరికి తక్కువేమీ లేదు. నంబర్ వారితో హోంగేను, నంబర్ వారీగా అయితే ఉంటారు కదా. సభీ నంబర్ 1 హో, అందరూ నంబర్ 1 అందరూ నంబర్ 1 విఘ్న జీత్ మే నంబర్ 1 కౌన్? విఘ్నాలపై విజయం పొందడంలో నంబర్ 1 ఎవరు? విఘ్నాలపై విజయం పొందడంలో నంబర్ 1 ఎవరు? నంబర్ 1 ఎవరు? ఎవరు అనగానే నేనే అని చేయెత్తాలి కదా. ఎవరు అని పక్క వాళ్ళని చూడకూడదు. పక్క వాళ్ళు కాదు, నేనే అంటే అంత విశ్వాసం, అంత నశ ఉండాలి. ఎవరు అంటే నేనే అనేంత నశ ఉండాలి. कोई भी विघ्न आवे लेकिन उसको विनाश करने में नंबर 1 कौन है? ఎటువంటి విఘ్నమైనా కానివ్వండి, ఎటువంటి విఘ్నం వచ్చినా కానీ దాన్ని వినాశనం చేయడంలో నంబర్ 1 ఎవరు? ఎటువంటి విఘ్నం వచ్చినా కానీ దానిని నాశనం చేయడంలో నంబర్ 1 ఎవరు? ఏ విఘ్నం వచ్చినా వెంటనే దాన్ని నేను నాశనం చేసేస్తాను అనేవాళ్ళు ఎవరు? చేస్తారా లేక ఆలోచిస్తారా?
శత్రువు రాగానే వెంటనే వాళ్ళని ఖతం చేసే అంత శక్తి ఉందా? ఎవరు శత్రువు మనకి? మాయా విఘ్నాలు. వాటిని రాగానే వినాశనం చేస్తాను అనే నెంబర్ 1 ఎవరు? కిतना టైం లగ్తా హై? ఎంత టైం పడుతుంది దాన్ని వినాశనం చేయడానికి? 1 दिन लगाया और 1 घंटा लगाया. ఒక్క రోజు పడుతుందా లేక ఒక గంట పడుతుందా? नंबर 1 अर्थात कोई भी विघ्न आने के पहले ही मालूम पड़ जाए. నంబర్ 1 అంటే అర్థము ఎటువంటి విఘ్నం వచ్చినా కానీ దానికంటే ముందే తెలిసిపోవాలి. విఘ్నం వచ్చిన తర్వాత అది మనల్ని కాస్త అలజడి చేసిన తర్వాత అప్పుడు మనం దానిని తొలగించుకోవటం కాదు. శత్రువు వచ్చిన తర్వాత తెలుస్తుందా? రాజుకి రావడానికి ముందే తెలుస్తుందా? ముందే తెలుస్తుంది. అప్పుడే సిద్ధమవుతాడు కదా అన్నిటికీ. అలాగే ఏదైనా పరిస్థితి విఘ్నము రావటానికి ముందే తెలిసిపోవాలి. వారే నంబర్ 1 విఘ్న వినాశకులు అంటే. ఇంకా పరిస్థితి వచ్చినప్పుడు సంసిద్ధులై ఉండాలి. పరిస్థితి రావటానికి ముందే సంసిద్ధులై ఉండాలి. సర్వశక్తులతో సర్వ గుణాలతో సిద్ధంగా ఉండాలి విఘ్నాన్ని వినాశనం చేయడం కోసం. अच्छा, 4th पॉइंट, विघ्न विनाशक बनने के लिए सर्व शक्तियों से संपन्न बन. విఘ్న వినాశకులుగా అవడం కోసం సర్వశక్తులతో సంపన్నంగా అవ్వండి. सभी अपने को बाप के हर कार्य में सदा साथी समझते. అందరూ కూడా స్వయాన్ని బాబా యొక్క ప్రతి కార్యంలో సదా సాథీగా భావిస్తున్నారు. जो बाप का कार्य है वह हमारा कार्य. ఏదైతే బాబా కార్యము అదే మా యొక్క కార్యం కూడా. बाप का कार्य है पुरानी सृष्टि को नया बनाना, सबको सुख शांति का अनुभव कराना. బాబా యొక్క కార్యం ఏంటి? పాత సృష్టిని కొత్తదిగా తయారు చేయడం. పాత సృష్టిని కొత్తదిగా తయారు చేయడం, అందరికీ సుఖము శాంతి యొక్క అనుభూతి చేయించడం. యహీ బాబా కా కార్య. ఇదే బాబా యొక్క కార్యం. तो जो बाप का कार्य है वह बच्चों का कार्य है. కనుక బాబా యొక్క కార్యం ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క కార్యం కూడా. తండ్రి కర్తవ్యమే పిల్లల యొక్క కర్తవ్యం కూడా. तो अपने को सदा बाप के हर कार्य में साथी समझने से सहज ही बाप याद आता है. కనుక స్వయాన్ని సదా బాబా యొక్క తోడుగా ప్రతి కార్యంలో భావించటం ద్వారా సహజంగానే బాబా స్మృతి అనేది ఉంటుంది. బాబా యొక్క సాథిని ప్రతి కార్యంలో బాబా తోడుగా ఉన్నాను అని భావించుకోవడం ద్వారా ఏమవుతుంది? బాబా స్మృతి స్వతహాగానే ఉంటుంది. कार्य को याद करने से कार्यकर्ता की याद स्वतः ही आती है. మీరు కార్యమును జ్ఞాపకం చేసుకోవటం ద్వారా కార్యకర్త కూడా స్వతహాగానే జ్ఞాపకం వస్తారు. అవునా? మీకు ఒక పని ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా ఆ పని గుర్తొచ్చినప్పుడల్లా పని ఇచ్చిన వాళ్ళు కూడా జ్ఞాపకం వస్తారు కదా. అవునా? మరి మనం ఏదైతే కార్యం చేస్తున్నామో విశ్వ కళ్యాణము, నవ నిర్మాణము, ఎవరు గుర్తొస్తారు? బాబానే గుర్తొస్తారు. ఎందుకంటే చేయించేవారు ఎవరు? బాబా. इसी को ही कहा जाता है सहज याद. దీనినే ఏమంటారు? సహజమైన స్మృతి. బాబాని గుర్తు చేసుకోవాలి అంటే మనకి చాలా సహజమైనటువంటి మార్గం ఉంది. ఒకటి, మన భాగ్యాన్ని గుర్తు చేసుకున్న భాగ్యం ఇచ్చినటువంటి భాగ్యవిధాత స్వతహాగా జ్ఞాపకం వస్తారు. ఏం చెప్తున్నారు బాబా?
మనం భాగ్యాన్ని గుర్తు చేసుకున్నా భాగ్యం ఇచ్చినటువంటి భాగ్య విధాత జ్ఞాపకం వస్తారు. లేక మనము విశ్వ కళ్యాణం కోసం ఏ కార్యం చేస్తున్నా ఆ విశ్వ కళ్యాణకారి కర్త బాబాని స్వతహాగానే జ్ఞాపకం వస్తుంది. ఇది సహజమైన స్మృతి. तो सदा याद रहती है या करना पड़ता है? మరి సదా స్మృతి ఉంటుందా లేక చేయవలసి వస్తుందా? బాబా స్మృతి స్వతహాగా సదా ఉంటుందా లేక బాబాని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందా? जब कोई माया का विघ्न आता है फिर याद करना पड़ता है. ఎప్పుడైనా ఏదైనా మాయా విఘ్నం వచ్చింది అంటే అప్పుడు జ్ఞాపకం చేయవలసి ఉంటుందా? ఏదైనా విఘ్నం వస్తే అప్పుడు ఆ విఘ్నము బాబాని జ్ఞాపకం చేయమని చెప్తుంది కదా. అంటే అప్పటి వరకు మనకి ఏ స్మృతి ఉంది? విస్మృతియే ఉంది. वैसे देखो आम का यादगार విఘ్న వినాశక్. ఎలాగైతే చూడండి మీ యొక్క స్మృతి చిహ్నం ఉంది కదా విఘ్న వినాశక్ అంటే వినాయకుడు యొక్క స్మృతి చిహ్నం ఉంది. గణేష్ కో క్యా कहते हैं? గణేష్ ఏమంటారు? విఘ్న వినాశక్, విఘ్నేశ్వరుడు అంటారు కదా. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాల పైన విజయం పొందినవాడు. तो विघ्न विनाशक बन गए कि नहीं? विघ्न विनाशक अर्थ सारे विश्व के विघ्न विनाशक. బాబా చెప్తున్నారు విఘ్న వినాశక్ అయిపోవడమే కాదు, విఘ్న వినాశక్ అవటము అంటే అర్థం ఏంటి? మొత్తం విశ్వంలో ఉన్న విఘ్నాలన్నిటినీ వినాశనం చేయడం. విఘ్న వినాశక్ అంటే స్వయానికి మాత్రమే విఘ్న వినాశక్ అవ్వలేదు. అలా అయితే విశ్వమంతా పూజింపబడే వారిగా అవ్వలేం కదా. విశ్వమంతా పూజింపబడాలి అంటే ఎలా అవ్వాలి? విశ్వంలో ఉన్న విఘ్నాలన్నిటినీ వినాశనం చేసేవారిగా అవ్వాలి. వీరినే విఘ్న వినాశక్ అని అంటారు. अपने ही विघ्न विनाशक नहीं, अपने में ही लगे रहे तो विश्व का कब करेंगे? బాబా చెప్తున్నారు స్వయం యొక్క విఘ్న వినాశకులుగా అవటం కాదు, మీ యొక్క విఘ్న వినాశక్ అవటంలోనే అంటే మీ విఘ్నాల్ని వినాశనం చేసుకోవడంలోనే సమయం అంతా పట్టేస్తే ఇక విశ్వానికి ఎప్పుడు చేస్తారు అంటున్నారు. నాకు వచ్చినటువంటి విఘ్నాల్ని నేను వినాశనం చేసుకుంటూ సమయం అంతా గడిపేస్తే ఇక విశ్వంలో ఉన్న విఘ్నాలను ఎప్పుడు నేను తొలగిస్తాను? तो सारे विश्व के विघ्न विनाशक को इतना नशा है. మొత్తం విశ్వం యొక్క విఘ్న వినాశకులుగా అవ్వాలి. ఇంత నశ ఉందా? ఈ విశ్వంలో ఉన్న విఘ్నాలన్నిటినీ వినాశనం చేసే బాధ్యత నాదే అనేంత నశ ఉందా? బాబా అడుగుతున్నారు. నశ ఉంటుంది కదా. ఈ ఇంటిని అంతా నడిపించేది నేనే, ఈ ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ చూసుకునేది నేనే, ఉంటుంది కదా నశ. అవునా? చూడండి, ఈ క్షణం దాటితే మరు క్షణం నేను ఉంటానా లేదా అన్నది గ్యారంటీ లేదు. అయినా కూడా ఎంత నశ ఉంటుంది. ఈ ఇంటిని అంతటిని భుజాల మీదకి ఎత్తుకుని మోసేది నేనే. నిజమంటారా అది? నిజమేం కాదు. ఎందుకంటే ఈ క్షణం తర్వాత మరు క్షణం గ్యారంటీ ఎక్కడ ఉంది? మరి అది నిజం ఎలా అవుతుంది? లేదు కదా. అయినా కూడా అంత నశ ఉంటుంది. అవునా? అలాగే బాబా ఏం చెప్తున్నారు? ఈ విశ్వాన్ని విఘ్న వినాశక్ స్వర్గం లాగా తయారు చేసేటువంటి బాధ్యత నాదే అనే నశ కలిగి ఉండాలంటున్నారు కదా. अपने ही विघ्नों के भाग दौड़ में लगे रहते हो. మీ యొక్క విఘ్నాల్ని పారద్రోడడంలోనే మునిగిపోతున్నారా? మా సమస్యలే మాకు చాలా ఉన్నాయి, ప్రపంచం వాళ్ళ సమస్యల్ని తొలగించేంత టైం ఎక్కడ ఉంది అంటారా? అలా లేదు కదా.
బాబా యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో అదే నా యొక్క కర్తవ్యము. బాబా విశ్వాన్ని స్వర్గంగా తయారు చేసేటువంటి కార్యం చేస్తున్నారు. మరి ఈ నరకాన్ని స్వర్గంగా, పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తున్నారు. మరి వారి పిల్లలుగా మనం కూడా ఏమనుకోవాలి? ఈ విశ్వం అంతటిని నరకం స్వర్గంగా తయారు చేసే బాధ్యత కలిగిన ఆత్మను అని భావించాలి. विघ्न विनाशक वही बन सकता है जो सदा सर्व शक्तियों से संपन्न हो. ఎవరవుతారు విఘ్న వినాశకులుగా? ఎవరైతే సర్వశక్తులతో సంపన్నంగా ఉంటారో వారే విఘ్న వినాశకులుగా అవుతారు. कोई भी विघ्न विनाश करने के लिए क्या आवश्यकता है? ఎటువంటి విఘ్నంనైనా కూడా వినాశనం చేయాలి అంటే ఏ శక్తి కావాలి? మీకు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఇచ్చేసాను. బాబా ఏం అడుగుతున్నారంటే ఎటువంటి విఘ్నమైనా కానీ వినాశనం చేయాలి అంటే ఏం అవసరం ఉంటుంది? शक्ति होगी ना, शक्तिले कदा. अगर कोई शक्ति नहीं होगी तो विघ्न विनाश नहीं कर सकती. ఒకవేళ ఏ ఒక్క శక్తి లేకపోయినా కానీ విఘ్నాలను వినాశనము చేయలేరు. इसलिए सदा स्मृति रखो, बाम के सदा साथी हैं और विश्व के विघ्न विनाशक है. సదా ఇదే స్మృతిలో పెట్టుకోండి. బాబా యొక్క తోడు సదా ఉంది అంటే తప్పకుండా విశ్వంను విఘ్నాల నుంచి విజయిగా తయారు చేయగలుగుతారు. విఘ్న వినాశక్కే ఆగే కోయి భీ విఘ్న ఆ నహీ సక్తా. విఘ్న వినాశకులకి ముందు, విఘ్న వినాశకులుగా ఉన్న వారి ముందుకి ఎటువంటి విఘ్నము రాలేదు కదా. మీరు బలశాలిగా, ధైర్యశాలిగా, విజయ ఆత్మగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఏ శత్రువు మీ ముందుకు రావటానికి ధైర్యము చూపించరు. విజయం పొందడం పొందకపోవడం అనే తర్వాతి విషయం. ముందు ఎలా కనిపించాలట? ధైర్యంగా. చాలా రాజ టీవీతో నుంచున్నారు అనుకోండి, ఆ శత్రువు ఏమనుకుంటాడు? ఎంతటి ధైర్యము, ఎంతటి విజయం యొక్క వీరత్వం లేకపోతే అంత ధైర్యంగా నుంచుంటారు. వీళ్ళతో మనం యుద్ధం చేయగలమా అని ముందే అవతల వ్యక్తికి భయం వస్తుంది కదా. అలాగే మాయతో కూడా బాబా ఎలా ఉండాలంటున్నారు? నేను విఘ్న వినాశక ఆత్మను అనే నిశ్చయంతో ఉండాలి. అప్పుడు ఎటువంటి విఘ్నము వారి ముందుకి రాదు. अगर अपने पास ही आता रहेगा तो दूसरे का क्या विनाश करेंगे? బాబా చెప్తున్నారు, ఒకవేళ మీ దగ్గరికే వస్తూ ఉంది అంటే ఇక వేరే వాళ్ళకి ఎలా వినాశనం చేయగలుగుతారు? సర్వశక్తి యొక్క ఖజానా థోడా థోడా. మీ దగ్గర సర్వశక్తి లేక ఖజానా ఉందా, లేక కొంచెం కొంచెం ఉందా? कोई भी खजाना अगर कम होगा तो समय पर विजय प्राप्त नहीं कर सके. ఏదైనా కూడా ఖజానా తక్కువ ఉంది అంటే సమయానికి విజయాన్ని పొందలేరు అంటున్నారు బాబు. तो सदा अपना स्टॉक चेक करो, सर्व खजाने सर्व శక్తియా కనుక సదా మీ యొక్క స్టాక్ చెక్ చేసుకోండి. సర్వ ఖజానాలు ఉన్నాయా, సర్వశక్తులు ఉన్నాయా అని. యుద్ధానికి ముందే వాటన్నిటిని చెక్ చేసుకుని పెట్టుకోవాలి. యుద్ధం సమయంలో చెక్ చేసుకుంటే చేసేది ఏమీ లేదు కదా. మరి వినాశనానికి ముందే మనం వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. ఏదైనా లోటు ఉంటే నింపుకోవాలి. వినాశనం యొక్క సమయంలో అయితే మళ్ళీ మనం నింపుకోలేము కదా. क्योंकि बाप ने सभी को सर्व शक्तियां दी है. ఎందుకంటే బాబా అందరికి సర్వశక్తులు ఇచ్చేసారు. किसको कम दी है, किसको ज्यादा दी है, లేక కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇచ్చారా? सबको सर्व शक्तियां दी है ना.
అందరికి సర్వశక్తులు ఇచ్చేసారు కదా. और अपने को कहलाते भी हो मास्टर సర్వశక్తివాన్. స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? స్వమానాల్లో చెప్పమంటే ఫస్ట్ చెప్పే స్వమానం ఏంటి? మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను కదా. तो सर्वशक्तियां मेरा वर्षा है కనుక సర్వశక్తులు నా యొక్క వారసత్వం. तो वर्षा कभी जा नहीं सकता. वर्षे का नशा रहते हैं ना. వారసత్వం అనేది ఎప్పుడు కూడా పోదు అంటున్నారు. వారసత్వం యొక్క నశ అనేది ఉంటుంది కదా. अगर किसी को बहुत बड़ा वर्षा मिल जाए तो कितना नशा, कितनी खुशी रहती है. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఎవరికైనా చాలా ఎక్కువ వారసత్వం లభించింది అనుకోండి, వారికి ఎంత నష్టం ఉంటుంది, ఎంత ఖుషి ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరికైనా ఒక 2 కోట్లు వారసత్వంగా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎంత నష్టం ఉంటుంది చెప్పండి? ఉంటుందా ఉండదా? చాలా ఖుషి ఉంటుంది కదా. ఆమ్కో తో అవినాశీ వర్ష మిలా హే. మరి మీకైతే అవినాశి వారసత్వం లభించింది. తో నషా బి అవినాశి హోనా చాహియే. మరి నషా కూడా ఎలా ఉండాలి? అవినాశిగానే ఉండాలి అంటున్నారు బాబా. తో సదా నషా రహతా హై. మరి సదా నషా ఉంటుందా? మేము బాబా నుంచి అవినాశి వారసత్వం పొందుతున్నాము అని. బాలక్ అర్ధక్ మాలిక్. బాబాకి పిల్లలు అంటేనే అర్థం ఏంటి? బాబా వారసత్వానికి యజమానులు. राम दादा बच्चों के सेवा की वृद्धि को देख खुश होते हैं. బామ్ దాదా పిల్లల సేవ యొక్క వృద్ధిని చూసి ఖుషి అవుతున్నారు. క్వాంటిటీ और క్వాలిటీ दोनों है ना. బాబా చెప్తున్నారు క్వాంటిటీ మరియు క్వాలిటీ రెండు ఉండాలి కదా. दोनों सेवा का बैलेंस. ఈ రెండిటి యొక్క సేవ బ్యాలెన్స్ ఉందా? या क्वांटिटी ज्यादा है क्वालिटी कम है, లేక క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ తక్కువ ఉంటుందా? బామ్కో తో క్వాంటిటీ బి చాహియే క్వాలిటీ బి చాహియే. బాబాకైతే క్వాంటిటీ కూడా కావాలి, క్వాలిటీ కూడా కావాలి, అవునా? ఎక్కువ కావాలి, అందులో మంచి నంబర్ కూడా కావాలి. క్వాలిటీ కి సేవ ప్రతి కిస్లియే कहते हैं. క్వాలిటీ యొక్క సేవ పట్ల ఎందుకని అంటారు? క్వాలిటీ సేవ కోసం ఎందుకని అంటున్నారు? क्योंकि एक क्वांटिटी वाला अनेक क्वांटिटी, क्योंकि एक क्वालिटी वाला अनेक क्वांटिटी को लाएगा. బాబా ఎందుకు చెప్తున్నారు అంటే ఒక క్వాలిటీ గల ఆత్మ అనేక క్వాంటిటీని తీసుకురాగలుగుతుంది. ఒక మంచి ఆత్మ తయారైతే చాలా మంది ఆత్మల్ని తయారు చేయగలుగుతుంది, అవునా? కనుక బాబా ఏం చెప్తున్నారు? క్వాంటిటీ గల ఆత్మల్ని తయారు చేయండి, క్వాలిటీ గల ఆత్మల్ని తయారు చేయండి. క్వాంటిటీ అనేది అదే పెరుగుతుంది. फिर भी बाप को प्रिय तो आजकल के हिसाब से साधारण आत्माएं ही, वैसे तो विशेष है लेकिन आजकल के जमाने के हिसाब से साधारण गिने जाते हैं. ఈ రోజు ఉన్నటువంటి లెక్కతో చూసుకున్నట్లయితే సాధారణమైన ఆత్మలుగానే ఉన్నారు, అయినా కూడా బాబాకి ప్రియంగానే ఉన్నారు. విశేషమైన ఆత్మలు అయినప్పటికీ కూడా ఈ రోజు యొక్క లెక్కతో చూస్తే సాధారణమైన వారిగానే లెక్కించబడతారు, అంతే కదా. మీరు విశ్వానికి అధిపతిగా కాబోతున్నారు, అయినా ఈ విశ్వంలో ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో చూసే వాళ్ళకి ఏ లెక్కగా లెక్కించబడతారు? సాధారణమైన వారిగానే కదా. అందరిలాగే సాధారణంగానే కనిపిస్తారు, కానీ దీని యొక్క భాగ్యము, ప్రత్యక్ష ఫలము ప్రత్యక్షం అయ్యేది ఎప్పుడు? లాస్ట్ లో కదా, ఇప్పుడు కాదు కదా. కానీ ఇప్పుడు చూస్తే ఏమంటారు? ఓ ఫలానా ఫలానా వాళ్ళు అందరిలానే సాధారణమే అని. కానీ బాబా దృష్టిలో విశేషమైన వాళ్ళు, బాబాకి ప్రియమైన వాళ్ళు. ఈ కమాల్ హే జో సాధారణ ఆత్మ అతి శ్రేష్ఠ బన్ గయి. ఇది ఎంత అద్భుతం చూడండి.
సాధారణమైన ఆత్మలు చాలా శ్రేష్టమైన వారిగా అయిపోతున్నారు. जिन्हों के लिए कोई सोच भी नहीं सकता ये आत्मा इतने वर्षे के अधिकारी बने. వీళ్ళ కోసం ఎప్పుడు కూడా ఆలోచన కూడా ఆలోచించి ఉండరు. ఈ ఆత్మలు ఇంతటి వారసత్వానికి అధికారిగా అయిపోతారు అని. దునియా సోచ్తీ रहती है और आप बन गए. ప్రపంచం వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, కానీ మీరైతే అయిపోయారు కదా. ప్రపంచం వాళ్ళు ఎలా అవ్వాలి, భాగ్యాన్ని ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నారు, మీరైతే భాగ్యశాలిగా అయిపోయారు కదా. वो तो ढूंढते रहते किस वैश में आएंगे, कब आएंगे, और आप क्या कहते पा लिया तो पा लिया, खुशी है ना. బాబా చెప్తున్నారు, ప్రపంచం వాళ్ళైతే వెతుకుతున్నారు ఏ వేషంలో వస్తారు, ఎప్పుడు వస్తారు అని. భగవంతుడి కోసం వెతుకుతున్నారు అంటారు కదా. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, అడుక్కునేవాడి రూపంలో రావచ్చు, లేకపోతే సాధారణమైనటువంటి వ్యక్తి రూపంలో రావచ్చు. ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ వెతుకుతూ ఉన్నారు. కానీ మీరైతే ఏమంటారు, మేము పొందేస్తాము, భగవంతుడిని మేము పొందేస్తాం. మరి పొందేశామనే ఖుషి ఉంది కదా, పొందేశామన్న సంతోషము ఖుషి ఉందా. సర్వశక్తివంతుడు సృష్టికర్త భగవంతుడు నా తండ్రి అయిపోయారు, నాకు శిక్షకుడు అయ్యి రోజు చదివిస్తున్నారు, నాకు గురువు అయ్యి రోజు వరదానాలు ఇస్తున్నారు. ఎంత నష్టం ఉంది కదా. सबसे बड़ा खजाना है ही खुशी. అన్నిటికన్నా పెద్ద ఖజానా ఏది, खुशी. अगर खुशी है तो सब कुछ है और खुशी नहीं तो कुछ भी नहीं. ఖుషి ఉంది అంటే అన్ని ఉన్నట్టే, ఖుషి లేదు అంటే ఏమీ లేనట్టు, అంతేనా. तो माताएं सदा खुश रहती हूँ, మాతలు సదా ఖుషిగా ఉంటున్నారా. బాబా ముందు మాతల్ని అడుగుతారు, ఎందుకంటే ప్రతి చిన్న దానికి అలిగిపోయి ఫీల్ అయిపోయేది ఎవరు, మాతలే కదా. ఇక కభీ కభీ మన్ మే రోతీ భీ హూ, అప్పుడప్పుడు మనసులో ఏడుస్తున్నారా. పాండవ రోతే హే, పాండవులు ఏడుస్తున్నారా. ఆంఖోం సే నహీ రోతే మన్ సే రోతే, కళ్ళ ద్వారా ఏడవరు కానీ మనసు ద్వారా ఏడుస్తారా. అంతే కదా. అన్నయ్యలు ఏం చేస్తారు, పైకి కనిపించేలాగా బాధపడరు, కానీ మనసులో మాత్రం చాలా బాధ ఉంటుంది. ఉదాస్ హోతే హూ, ఉదాసీనులుగా అవుతున్నారా. కభీ కభీ దందే దోరీ మే నుక్సాన్ హో జాయే తో ఉదాస్ హోతే హూ. అప్పుడప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకోండి, ఉదాసీనం అయిపోతారు కదా. ఇప్పుడు అందరూ కూడా చూడండి చాలా ఉదాసీనం అయిపోతున్నారు, బీకేస్ అయినా నాన్ బీకేస్ అయినా. కోవిడ్ వల్ల వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయని చెప్పి చాలా చాలా ఫీల్ అయిపోతూ బాధపడుతున్నారు. బాబా అదే చెప్తున్నారు, వ్యాపారంలో ఎప్పుడైనా నష్టం జరిగితే మరి ఉదాసీనులు అవుతున్నారా. హద్ तो यह उदास होना भी मन का रोना है. ఉదాసీనులుగా అవటం కూడా మనసుతో ఏడవటమే అంటున్నారు బాబా. ఉదాసీనులుగా అంటే బాధపడటం, మనసుతో కూడా ఇది దుఃఖించడమే. ఉదాస్ హోగా తో హంసి నహి అయి, ఉదాసీనులుగా అయ్యారు అంటే ఇక నవ్వు అనేది రాదు. వస్తుందా, మన ఖుషి గాయబ్ హో గయి నా, సంతోషం మాయమైపోయింది కదా. అప్పుడు సంతోషం అనేది మాయమైపోయింది. అభి ఉదాస్ బి నహీ హో సక్తి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఉదాసీనులుగా అవ్వకూడదు. ఎందుకని, क्योंकि ये बहुत बड़ा नुकसान होता भी है, तो अखुट प्राप्तियों के आगे यह क्या बड़ी बात है. అమ్మ చెప్తున్నారు, ఎందుకంటే ఎంత పెద్ద నష్టమైనా కానివ్వండి,
ఈ అఖండమైనటువంటి ప్రాప్తుల ముందు అవేమైనా పెద్ద విషయాలా అంటున్నారు. మనం పొందేటువంటి అఖండమైన ప్రాప్తుల ముందు ఈ కలియుగి వినాశి యొక్క సంపద ఏమైనా పెద్ద విషయమా? जब प्राप्तियों को भूल जाते हैं तो उदास होते हैं. ఎప్పుడైతే ప్రాప్తులని మర్చిపోతారో అప్పుడే ఉదాసీనం అవుతారు. బాబా ఇచ్చేటువంటి ఖజానాలను, బాబా ఇచ్చేటువంటి ప్రాప్తులని మర్చిపోతేనే ఉదాసీనులు అయిపోతారు. కుచ్ భీ హో జాయే లేకిన్ కభీ భీ బాబ్ కా ఖజానా గవానా నహీ. బాబా చెప్తున్నారు ఏమైనా జరగనివ్వండి, కానీ ఎప్పుడూ కూడా బాబా యొక్క ఖజానాల్ని పోగొట్టుకోకూడదు. ఏమైనా జరగనివ్వండి, బాబా ఖజానాల్ని పోగొట్టుకోకూడదు. ఖుషీ హే బాబ్ కా ఖజానా సబ్కో చూడనా నహీ, ఉస్కో చూడనా నహీ. బాబా యొక్క ఖజానా ఏంటి? ఖుషి. బాబా ఏమిస్తున్నారు? ఖుషి. కనుక దానిని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. పెహ్లే భీ సునాయా థా నా, శరీర్ చలా జాయే లేకిన్ ఖుషి నహీ జాయే. బాబా మొదట కూడా వినిపించి ఉన్నారు కదా, శరీరం పోయినా కూడా సంతోషాన్ని వదులుకోకూడదు. శరీరం పోతుంది మీకు తెలిసింది, అయితే కూడా సంతోషంగా, అవునా? దేవతలు ఎలా వదిలిపెడతారు శరీరాన్ని? సంతోషంగా. ఇప్పుడు నేను వెళ్ళి చిన్న పిల్లవాడిగా జన్మ తీసుకుంటున్నాను కదా అని వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది, సంతోషంగా శరీరాన్ని విడిచిపెడతారు. మరి ఆ సంస్కారం ఎక్కడ తయారవుతుంది? ఇక్కడే కదా. కనుక ఏం జరిగినా శరీరం పోతుందని తెలిసినా సంతోషంగానే ఉండాలి. ఇట్నా పక్కా బన్నా హి బ్రాహ్మణ జీవన్. ఇంత పక్కాగా తయారవటమే బ్రాహ్మణ జీవితం అంటే బాబా చెప్తున్నారు. సంజా, అర్థమైందా? ఏమర్థమైంది? ఏం జరిగినా సంతోషాన్ని వదులుకోకూడదు. ఉదాసీకో తలాక్ దేదు. విడాకులు ఎవరికి ఇవ్వాలి? ఉదాసీనతకి విడాకులు ఇవ్వాలి. తలాక్ దేనే వాలే కో సాత్ నహీ రఖా జాతా. విడాకులు ఇచ్చే వాళ్ళని ఎప్పుడు తోడుగా పెట్టుకోరు. పెట్టుకుంటారా? తలాక్ దే దియా తో ఖతం. విడాకులు ఇచ్చారు అంటేనే సమాప్తం అయిపోయింది. కనుక ఎవరికి విడాకులు ఇవ్వాలి? ఉదాసీనతకి విడాకులు ఇవ్వాలి. విడాకులు ఇవ్వటం అంటేనే సమాప్తం అయిపోతుంది. ఓం శాంతి.